సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజైతే ఈ వీడియోలో మనం పాన్ కార్డ్కి కావాల్సిన డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన ప్రూఫ్స్ ఏమేమి సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనేది మనం అయితే చూద్దామండి. సో ఇంతకు ముందు ఏంటంటే ఆధార్ కార్డు ఒకటి ఉంటే సరిపోతుంది, అన్నీ కూడా దాన్ని బేస్ చేసుకుని మనకైతే పాన్ అలాట్ కావడం జరుగుతుంది. కానీ ఏదైతే మనకి ఏప్రిల్ 1 నుంచి అయితే రూల్స్ చేంజ్ అయ్యాయో దాంట్లో మనం డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా ఆధార్ని అయితే పెట్టలేమండి. ఖచ్చితంగా మీకు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా వేరే ఏదైనా సరే డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఏ డాక్యుమెంట్స్ ని పెట్టాల్సి ఉంటుంది అనేది చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఆ కన్ఫ్యూజ్ కి అయితే మనం ఈ రోజు అయితే తెరపెడదాం. సో ఈ రోజు ఏ డాక్యుమెంట్స్ పెడితే మీకు పాన్ అలాట్ అవుతుంది అనేది నేనైతే పూర్తి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియోని అయితే మీ అప్లికేషన్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ పాన్ కార్డు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే కంపల్సరీ షేర్ చేయండి. సో ఈ రోజు అయితే లేట్ చేయకుండా మనం అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో మీరు ఎన్ఎస్డిఎల్లో అప్లై చేసినా లేదా యూటీఐలో అప్లై చేసినా సరే పాన్ కార్డ్కి మీకు ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే అడగడం జరుగుతుంది. ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద మిమ్మల్ని అయితే ఆటోమేటిక్గా ఆధార్ కార్డ్ అయితే మీకు చూపించడం జరుగుతుంది. ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద ఆటోమేటిక్గా ఆధార్ అయితే సెలెక్ట్ అయి ఉంటుంది. సో ఈ రెండు మనం ఆధార్ పెడితే సరిపోతుంది. ఒకటి ఆధార్ ఆటోమేటిక్గా తీసుకోవడం జరుగుతుంది, రెండోది మనం ఆధార్ సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద. అలాగే కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ డాక్యుమెంట్ సబ్మిటెడ్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదండి. సో దీన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఒక ఆధార్ తప్ప మిగతావన్నీ చూపిస్తుంది. సో ఇంతకు ముందు ఏంటంటే ఆధార్ చూపించేది, ఇక్కడ కూడా మనం ఆధార్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళం. కానీ ఇక్కడైతే మనకి ఆధార్ చూపించట్లేదండి. కంపల్సరీ మనం ఇక్కడ చూపించే ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో వీటిలో ఏదో ఒకటైతే ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఏం సబ్మిట్ చేయాలి, ఏం ఎంచుకోవాలి అనేది అయితే నేను ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ చూసుకుంటే కనుక అఫిడవిట్ స్వోర్న్ బిఫోర్ మెజిస్ట్రేట్ స్టాటింగ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదండి. సో ఇదేంటంటే మనకి ఒకవేళ ఇన్ కేస్ మనకి మన దగ్గర ఏ డాక్యుమెంట్ లేదు, డేట్ ఆఫ్ బర్త్ సంబంధించింది ఏ డాక్యుమెంట్ లేదంటే కనుక, ఒకవేళ ఉన్నా సరే దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ నాకు తప్పుగా ఉంది, ఆధార్లో ఉన్నట్టుగా లేదు అని అనుకుంటే, మీకు ఆధార్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ కనుక రావాలి అని అనుకుంటే, సో మీ దగ్గర ఉన్న ఏదైతే మీ సేవ కానీ లేదంటే గెజిటెడ్ ఆఫీసర్స్ కానీ లేదంటే లాయర్ కానీ నోటరీ చేయించుకోండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నోటరీ చేయించుకోండి. ఆ నోటరీలో మీ ఆధార్ కార్డులో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి లాయర్తో దాన్ని అయితే నోటరీ చేయించి ఆ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అది అఫిడవిట్, దాన్ని అఫిడవిట్ అంటాం. లేదు మాకు అఫిడవిట్ లేదు, మిగతా డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా చూసుకోవాలనుకుంటే, సో కిందకి రెండు డాక్యుమెంట్ చూస్తే కనుక బర్త్ సర్టిఫికేట్ అండి. సో మీకు మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే ఇష్యూ చేసి ఉంటారో బర్త్ సర్టిఫికేట్, సో దాన్ని అప్లోడ్ చేసినా సరిపోతుంది మీకు బర్త్ సర్టిఫికేట్ కింద. సో మాకు బర్త్ సర్టిఫికేట్ కూడా లేదనుకుంటే కింద ఇక సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ అని ఉంది కదండి. సో మ్యాక్సిమం ఇది అందరికీ ఉంటుంది. సో లేకపోయినా సరే మీరు ఆన్ ది స్పాట్లో 2 నిమిషాల్లో మీరైతే దీన్ని డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. అదేంటంటే ఆభా కార్డ్ అండి. ఆభా కార్డు కానీ లేకపోతే అంతకుముందు మన 2022-23 సమయంలో ఆయుష్మాన్ భారత్ కార్డులని ఆరెంజ్ కలర్ కార్డులు చాలా మందికి అయితే చేయించుకున్నారండి. ఆ కార్డు పెట్టినా సరిపోతుంది డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద. ఆ కార్డు లేని వాళ్ళు ఏం చేయాలంటే, మీకు ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉంటే ఆభా కార్డు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 2 నిమిషాల్లోనే డౌన్లోడ్ అయిపోతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని కూడా అయితే మీరైతే అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది అప్లోడ్ చేసినా మీకైతే పాన్ అయితే అలాట్ అయిపోతుంది. సో మీకు ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ లేదనుకుంటే కనుక కింద కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, వాటిలో మీ దగ్గర ఏ ఉన్నాయో చూసుకోండి. అవేంటంటే డొమిసైల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై గవర్నమెంట్, అంటే ఇది స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుందండి. కొంతమందికి ఏంటంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఉంటాయి కదా, ఇది ఏరియాని బట్టి ఉంటుంది. కొన్ని ఏరియాల్లో డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది, కొన్ని ఏరియాల్లో డేట్ ఆఫ్ బర్త్ రావట్లేదు రెసిడెన్షియల్ సర్టిఫికేట్లో. సో మీ ఏరియాకి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ వస్తుందా రావట్లేదు అని అయితే చూసుకోండి. ఒకవేళ మీ ఏరియాలో రెసిడెన్షియల్ సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ కనుక ఉంటే అది అప్లోడ్ చేసినా సరిపోతుంది. కానీ కంపల్సరీ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఏ సర్టిఫికేట్ అప్లోడ్ చేసినా సరే దాంట్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే మీకు పాన్ కార్డులో వస్తుంది. వేరే ఏ డేట్ ఆఫ్ బర్త్ పెట్టినా సరే మీకు రిజెక్ట్ అవుతుంది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ అండి. మీ దగ్గర ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్ మీకు పాన్ కార్డులో వస్తుంది. సో డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటుంది కదండి, పెళ్ళైన వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఈ మధ్య డేట్ ఆఫ్ బర్త్ కూడా వస్తుంది. సో ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ లేని మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటాయో అవైతే వ్యాలిడ్ కాదు. ఎవరి మ్యారేజ్ సర్టిఫికేట్స్ అయితే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో అవి మాత్రమే వ్యాలిడ్ అవుతాయి ఈ వెరిఫికేషన్లో. సో మీ మ్యారేజ్ సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ ఉంటే దాన్ని అయితే మీరు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే మెయిన్ ఇక్కడ సర్టిఫికేట్స్ అండి, మార్క్స్ లిస్ట్. సో ఎవరైతే 10th కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకి మెమో ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ మెమో అప్లోడ్ చేసినా సరిపోతుంది. 10th ప్రూఫ్ కింద, మన డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద 10th మెమో అప్లోడ్ చేసినా సరే సరిపోతుంది. అలాగే పాస్పోర్ట్, ఒకవేళ మీ దగ్గర పాస్పోర్ట్ ఉంటే డైరెక్ట్గా పాస్పోర్ట్ కూడా అప్లోడ్ చేయవచ్చు. అది అప్లోడ్ చేసినా సరే మనకి డేట్ ఆఫ్ బర్త్ కింద యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అలాగే పెన్షన్ అండి. సో ఎవరైతే 60 ఇయర్స్ నిండి పెన్షన్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళందరి దగ్గర కూడా పెన్షన్ సంబంధించిన బుక్ కానీ పెన్షన్ సంబంధించిన ఐడి కార్డు కానీ ఉంటుందండి. ఆ రెండింటిలో ఏది ఉన్నా సరిపోతుంది. దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ అయితే క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకునైనా సరే మీరు పాన్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద. నెక్స్ట్ ఫోటో ఐడి కార్డ్ ఇష్యూడ్ బై సెంట్రల్ గవర్నమెంట్.
సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన కానీ ఏదైతే ఐడి కార్డ్స్ మీ దగ్గర ఉంటే కనుక అవైనా అప్లోడ్ చేయొచ్చు. అంటే మనకు సంబంధించిన ఇవి ఉంటాయి కదండి, వికలాంగులకి అయితే మనకి స్వతంత్ర సర్టిఫికేట్స్ లాంటివి ఉంటాయి కదా, ఐడి కార్డ్స్ అలాంటివి కానీ, లేదా మీకు ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే కనుక వాటి కానీ సంబంధించిన ఐడి కార్డ్ కానీ అప్లోడ్ చేసినా సరే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద మనం అయితే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఓటర్ ఐడి లాస్ట్. సో ఇది కూడా చాలా మందికి ఉంటుంది ఓటర్ ఐడి. సో ఇక్కడ ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, కొంతమందికి ఓటర్ ఐడిలో కేవలం ఏజ్ అని 43, 48, 60 అలా ఉంటాయి. అలా ఉంటే మీరు అప్లోడ్ చేస్తే అది వ్యాలిడ్ కాదండి. కంపల్సరీ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి. కొంతమందికి వయసు అని, ఏజ్ అని చెప్పి ఒక నెంబర్ అయితే ఉంటుంది 50, 60 అని. అలా ఉంటే యాక్సెప్ట్ చేయరు ఎట్టి పరిస్థితుల్లో కూడా. సో కంపల్సరీ డేట్ ఆఫ్ బర్త్, ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి ఓటర్ ఐడిలో. సో అప్పుడు మాత్రమే మీకైతే ఇది వ్యాలిడ్ అవుతుంది, పాన్ అయితే అలాట్ జరగడం జరుగుతుంది. సో ఇందులో ఏ డాక్యుమెంట్ సంబంధించి మీరు అప్లోడ్ చేసినా సరే ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, ప్లస్ అది మీ పేరు మీద అయి ఉండాలి. వేరే వాళ్ళ పేరు మీద, లేదంటే ఆధార్ కార్డులో పేరు ఒకలాగా, మీరు సబ్మిట్ చేసిన దాంట్లో పేరు ఒకలాగా ఉంటే మాత్రం రిజెక్ట్ కావడం జరుగుతుంది. సో కంపల్సరీ సేమ్ మీ ఆధార్లో ఎలాగైతే నేమ్ ఉందో వీటిలో కూడా అలాగే ఉండాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ మాత్రం ఫుల్గా ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు ఇది అలౌడ్ కావడం జరుగుతుంది, అప్రూవ్ కావడం జరుగుతుంది పాన్ కార్డు.